మనం కొన్ని వచనాలు చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి బ్రదర్ కొంచెం ఎవరైనా చదవండి. దినమందు ఎలీషా శూన్యము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనము రమ్మని అతని బలవంతము చేసడు కనుక అతడు మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాడు. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చి కూర్చున్నవాడు భక్తిగత దైవజనుడని నేను ఎరుగుతాను. కావున మనము అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అయితే ఇక్కడ ఈ సున్యం పట్టణానికి ఎలీషా వస్తూ పోతున్నాడు కదా. వస్తున్నప్పుడు ఈయన సున్యం పట్టణంలో పోయినప్పుడు ఒక గనురాలైన ఒక స్త్రీ ఏం చేసింది, ఆయనని భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అయితే ఇక్కడ ఈమె ఈ యొక్క ఘనమైన స్త్రీగా ఎలాగా పిలువబడుతొచ్చిందో మనం కొన్ని మాటలు ఇందులో మనం చూసుకుందాం. అయితే ఈమె ఘనమైన స్త్రీగా పిలువబడ్డానికి ఈమె పేరైతే ఇక్కడ చెప్పబడలేదు. గనురాలు, ఘనమైన స్త్రీ అని మాత్రమే మనకి ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. శూన్యం పట్టణము, ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఎందుకు ఇంత ఘనవంతురాలుగా, ఘనమైన స్త్రీగా కొనియాడబడుతూ వచ్చిందో మనం కొన్ని మాటలు ఈ యొక్క వచనాల్లో కొన్ని చూసుకుందామండి. అయితే ఇక్కడ మనకు మొదటి 8వ వచనంలో ఉంది కదా, ఈమె ఏమన్నది, ఘనమైన స్త్రీ ఉండి ఆ యొక్క భోజనము రమ్మని అతని బలవంతం చేసిన కనుక. ఒక్క నిమిషం, ఆయనను బలవంతం చేసింది అంటే ఈమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉన్నది. ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒక ఘనమైన మంచి మనసున్న వాళ్ళే ఆతిథ్యము ఇవ్వగలరు, కొంతమంది ఇవ్వలేరు. అయితే ఈమె చాలా మందికి మనమైతే ఇక్కడ కొంతమందికి ఇక్కడ ఈమెకైతే ఘనమైన స్త్రీ అని మంచి పేరు కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆమె ఈ యొక్క దైవజనుడికి ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. అయితే ఎబ్రీ పత్రిక 13:1 ఒకసారి చదవండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. సహోదర ప్రేమ నిరవరంగా ఉండనివ్వండి, ఆతిథ్యం చేయ మరొకటి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. దాన్ని ఎరుగకై కొందరు ఆతిథ్యం చేసిరి. ఎవరు ఇక్కడ మనకు గుర్తొస్తుండ్రు? అబ్రహాము, శారాలు ఎబ్రీ పత్రికలో రాశారు. ఆతిథ్యం చేయడము ఎంతో గొప్ప ఘనమైనటువంటి వాళ్ళే, అంటే మంచి మనసున్న వాళ్ళే ఆతిథ్యము ఇవ్వగలరు. అందరు ఇవ్వలేరు, కొంతమందికి ఈ ఆతిథ్యం ఇచ్చే మనసు ఉంటుందన్నమాట, అందరూ కూడా చేయలేరు అన్నట్టు. అయితే ఈమె ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ఆ రోజుల్లో మనకు ఆదికాండం 18లో మనం చూసినట్టయితే అబ్రహాము శారాలను చూసినట్టయితే దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము పరిగెత్తి వెళ్ళి ఆయన అంత వయసులో 90 ఏళ్ళ వయసులో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక లేగదూడని తీసుకొని వచ్చి వాళ్ళ పని వాళ్ళకు అప్పగించి త్వరగా సిద్ధపరిచి చారా కూడా 3 మానికల పిండిని పిసికి వారికి ఆతిథ్యం అనేది వాళ్ళు చేశారు. ఆ విధంగా ఆ రోజులలో చేసేవారు. అయితే ఈ విధంగా ఈమె శూన్యమీరాలు కూడా, ఈ శూన్యం పట్టణంలో ఉన్న ఈ ఘనమైనటువంటి స్త్రీ కూడా ఈ ఎలీషాకి ఈయనను ఏమని గుర్తించిందంటే ఈయన ఒక దైవజనుడు అని ఆమె గుర్తించింది. అంటే ఎవరు గుర్తించగలుగుతారు ఇవన్నీ కూడా అంటే ప్రార్థన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ప్రార్థనలో మనం ఉన్నట్టయితే ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అన్నది మనం గుర్తించగలుగుతాం ప్రార్థన పరులమైతే. ఈ స్త్రీ ప్రార్థన పరురాలని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి తను గుర్తించింది, ఎలీషాను గుర్తించి తన భర్తతో ఏమని చెప్పింది, ఇక్కడ చదవండి బ్రదర్. ఆమె తన పెనిమిటిని చూసి మన ఎద్దు పోగొచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎదుగుతాను. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాం. అయితే ఒక ఆగండి బ్రదర్ నిమిషం. అయితే ఈమె వాళ్ళ భర్తతో చెప్పింది. ఏమని చెప్పింది అంటే మన గురించి ఆలోచించడం కాదు, ఇతరుల గురించి కూడా ఆలోచించడం అనేది ఘనమైనటువంటి వారికి ఉండేటటువంటి లక్షణం. కొంతమంది వాళ్ళ కోసం మాత్రమే స్వార్థంగా చూసుకుంటారు, కానీ ఇక్కడ ఈమె ఇతరుల గురించి కూడా ఆలోచించే మనసు కలిగినటువంటి స్త్రీ అని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఆయన గురించి కూడా వాళ్ళ భర్తతో చెప్పింది. ఏమని, ఈయన మన ఇంటికి వస్తూ పోతున్నాడు, ఈయన దైవజనుడు అని
గుర్తించి ఆయన కొరకు ఒక బల్ల, పీట, మంచము, దీపస్తంభము, ఈ 4 కూడా వీటికి అర్థాలు కూడా మనకు ఆత్మీయంగా ఎన్నో రకాలు మనం చెప్పుకోవచ్చు. అయితే అవి 4 కూడా ఆయన కొరకు పెట్టిస్తూ వచ్చింది ఈమె. ఆ తర్వాత ఇంకేం చేసిందంటే ఈమె ఇతరుల కొరకు చేసింది. తర్వాత ఈమెకు మంచి పేరు కూడా ఈమె తెచ్చుకున్నది. ఘనమైన స్త్రీగా పేరుగాంచింది. చాలామందికి పెట్టుకున్న పేర్లు, ఈమెకైతే పేరు మనకు తెలియదు, ఇక్కడ రాయబడలేదు. ఘనమైన స్త్రీగా మాత్రమే ఈమె వచ్చింది. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ప్రసంగి 7:1. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. అలాంటి మంచి పేరు తెచ్చుకున్న స్త్రీగా ఈ ఘనమైన స్త్రీ, ఈ షునేమీరాలు ఉందన్నమాట. ఈమె పట్టణం పేరే మనకు తెలుసు, ఈమె పేరేంటో మనకి ఇక్కడ రాయబడలేదు. అయితే ఈమె మంచి పేరు పొందిన, అంటే మనం కూడా అలాంటి మంచి పేరు పొందిన వారంగా ఉండాలంటే మనము ఈ విధంగా ప్రార్థనా పరులుగా, దైవజనులను తర్వాత మనం గుర్తించి ఆతిథ్యం ఇచ్చే వారంగా, తర్వాత ఇతరుల గురించి మనం ఆలోచించే వారంగా ఉన్నట్టయితే మనం కూడా ఘనమైన వారంగా ఉంటాం. ఈ రోజులలో చాలామంది ఎలాంటి వారుగా ఉంటారంటే, వాళ్ళు ఏదైనా ఎవరికైనా చేయాలంటే కూడా ఏదైనా మనకు ఏం దొరుకుతుంది ఏమని ఆశించే వాళ్ళు కూడా ఉంటారు. ఆశించి హెల్ప్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు సేవకులకైనా కూడా మాకు ఏదైనా ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, కానీ ఈమె అలాంటిది ఏమి కూడా ఆశించకుండానే చేసింది. ఇక్కడ మనకు ఈ వాక్యంలో ఉంటుంది. గేహాజీ తర్వాత ఎలీషా కూడా పిలిపించి తనని అడుగుతారు, అమ్మ నువ్వు మాకు ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, నీకు ఏం కావాలా అని వాళ్ళు అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యో నేను నా స్వజనుల మధ్యన ఉన్నానండి, నాకు ఎలాంటిది ఏమీ అవసరం లేదు అని అంటే, లేదు గేహాజీ అంటాడు కదా ఈమెకు కుమారుడు లేదు అని చెప్తాడు. అయ్యయ్యో మాకు ఈ వయసులో ఏంటి అది అలాంటిది అనకూడదు, మీరు అలా మాట్లాడకూడదని ఆమె చెప్పినప్పుడు, లేదమ్మా మీదటికి ఈ నీ కౌగిట కుమారుడు ఉంటాడని ఎలీషా పలుకుతూ వచ్చినాడు. ఆ వాగ్దానము మనకు ఆదికాండంలో శారాత కూడా దేవదూతలు పలికిన వాగ్దానం ఇక్కడ ఎలీషా ప్రవక్త కూడా పలికినప్పుడు తనకు నెరవేరుతూ వచ్చింది. అయితే ఈమె కూడా ఆశించకుండా తన ఆతిథ్యం చేస్తూ వచ్చింది. మనం కూడా ఎప్పుడైనా మన పేరు కొరకు, ప్రతిష్టల కొరకు, వీటి కొరకు చేయకుండా ఈ విధంగా ఏది కూడా ఆశించకుండా మనం చేసినట్టయితే మనకు దేవుడే మనకు ఏది కావాలో ఆయన ఇస్తాడు. అన్నాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి, మత్తయి సువార్త 6:33, 36 అన్నాడు అన్నట్టు. ఆ విధంగా మనం దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఇంకా చూసినట్టయితే ఈమె ప్రార్థన పర్రాలు, అదేవిధంగా గొప్ప స్త్రీగా కూడా మనం చూస్తున్నాం. తర్వాత తిను వారి యొక్క నడతలన్నింటినీ కూడా వాళ్ళ భర్తకు తెలియకుండా తను ఏది కూడా చేసినట్టుగా మనం చూడం. ఏదైనా కూడా తన భర్తతో తను చేస్తుంది. అంటే ఒక ప్రార్థన పర్రాలుగా మంచి వ్యక్తిగా ఉన్న వాళ్ళు అవి కొంతమంది ఎలా ఉంటారు, ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకి తెలియకుండా అన్ని వీళ్ళే పెద్దరికాలుగా చేస్తుంటారు. అలాంటివి మనం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు ఇద్దరిది కూడా దేవుడు ఏకీభవించి ఒక మాట చెప్పినప్పుడు ఆయన కొరకు ఈ విధంగా చేయాలి అని తన ఇల్లు కట్టించడము, పీట, దీపస్తంభం ఇవన్నీ కూడా చేయిద్దామంటే వాళ్ళ భర్త కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే తను ఒక భక్తి కలిగిన స్త్రీగా, ఘనమైన స్త్రీగా పేరు తెచ్చుకుంది. ఇతరుల గురించి కూడా తను ఆలోచించేదిగా ఉంది, తన కోసం కాకుండా. అదేవిధంగా ఇక్కడ ఇంకో వచనం ఉంటుంది, 20వ వచనం చదవండి. 2వ రాజులు 4:20. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాడిని తల్లి ఎద్దుకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అయితే ఈ విషయము ఈ పిల్లవాడు తలపోయి ఉంటే వాళ్ళ తండ్రి ఏం చేశాడు, ఒక పని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేస్తాడు. ఇక్కడ మనకంతా కూడా అది ఉంటుంది. అయితే ఆమె వచ్చేసి వాళ్ళ తల్లి తొడ మీద నుండి చనిపోయినప్పుడు ఆమె ఆ విషయం మాత్రము చనిపోయాడని వాళ్ళ తండ్రికి చెప్పదు. అంటే కొన్ని విషయాలు మనం ఏవి చెప్పాలా ఏవి చెప్పకూడదు, వివేచన జ్ఞానం కూడా కలిగి ఉండాలి. అయితే ఆమె ఆ విషయం ఏం కూడా చెప్పకుండా ఏం చేస్తుంది, పిల్లవాడిని ఎలీషా యొక్క మంచం పైన ఆ మేడ గదిలోకి తీసుకెళ్ళి పడుండబెట్టి తను మాత్రమే వాళ్ళ భర్తకు చెప్తుంది. ఏమనంటే, నేను దైవజనం దగ్గరికి వెళ్ళి వస్తాను, మీరు నాకు ఒక గాడిదను సిద్ధపరచండి అని. అప్పుడు ఆయన సిద్ధపరిచి పంపిస్తే ఇక్కడ ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఎలీషాకు కూడా తెలియదన్నమాట ఆ విషయం, ఆమె ఎందుకు ఏం జరిగింది అన్నది. మామూలుగా అయితే తెలియాలా, కానీ తెలియలేదే నాకు అని అంటాడు ఎలీషా. అయితే తను అక్కడ వెళ్ళినప్పుడు గేహాజీ పరిగెత్తి ఆమె ఎందుకు వస్తుంది, ఏమైందో వెళ్ళండి అని ఇక్కడ మనకు వాక్యాల్లో ఉంటుంది. వెళ్ళినప్పుడు గేహాజీ వచ్చినా కూడా ఆ దండం తీసుకెళ్ళి నువ్వు పెట్టి ఎవరితో
గేహాజీతో కూడా వెళ్ళకుండా మీరే రావాలని చెప్పి పట్టుబడుతుంది. అయితే సామెతలు 31:26 ఒకసారి చదువు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. 31వ అధ్యాయం అండి, 26వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. జ్ఞానం కలిగిన తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు చదవండి. పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఇక్కడ జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. అంటే ఈమె జ్ఞానం కలిగిన స్త్రీగా ఉందని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈమె జ్ఞానం కలిగిన స్త్రీగా తను యొక్క ఎలీషానే రమ్మని తను అంటుంది. ఆ విధంగా జ్ఞానవంతులు మనం ఆడవారమైన ఈ వాక్యము నేను ఒకప్పుడు అనుకునేదన్నమాట. ఇది మోషే గురించి పిలుపు విషయంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు, మోషే అంటే జెంట్స్ కదా, నా గురించి కాదు కదా అనుకున్నప్పుడు ఒకసారి వాల్టర్ అంకుల్ పిలిపిట్ మీద నుంచి ఇది మా కొరకు కాదని అనుకోకూడదు, ఇది అందరికీ అని చెప్పేసి చెప్పారనమాట. అట్లా మనము చాలాసార్లు కొన్ని వీళ్ళ గురించే కదా, వాళ్ళ గురించే కదా అని అనుకుంటాం. నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తానని రూతుతో అన్నప్పుడు అది ఎవరికైనా కూడా వస్తుంది. దేవుడు ఎవరికైనా కూడా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మనం కొన్నిసార్లు అలా అనుకుంటుంటాం, తెలియదు కాబట్టి ఇది ఆడవాళ్ళది, ఇది మగవాళ్ళది, ఇది వీళ్ళకి సంబంధించిందే, ఇది వాళ్ళకి సంబంధించిందే అని. కానీ దేవుని వాక్యము అందరికీ కూడా వర్తిస్తుంది. అది ఏ సమయంలోనైనా ఏ విధంగానైనా ఎవరితోనైనా కూడా మాట్లాడగల శక్తి గల వాక్యం అన్నమాట. అయితే ఈ విధంగా ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరిచేదిగా ఉంది. తన పెనిమిటి కూడా తనను కొనియాడేదిగా తను జ్ఞానవంతురాలుగా ఉంటుంది. జ్ఞానవంతులు తన ఇల్లు కట్టునని మనకు సామెతలు 14:1 కూడా ఉంటుంది. కాబట్టి ఈమె జ్ఞానవంతురాలుగా తన యొక్క ఇల్లు అంటే మనం రాళ్ళతోనే కట్టుకోవడం కాదు. ఇల్లు అనేది మన యొక్క కుటుంబీకులందరినీ కూడా మనము ప్రేమతో సంపాదించి ఆత్మీయంగా వాళ్ళను మనం ఆత్మీయంగా వర్ధిల్లి చేయడం, ఆత్మీయంగా వాళ్ళ కొరకు ప్రార్థన, వాక్యంలో, తర్వాత అన్నిట్లో కూడా వాళ్ళను మనము పోషించే వారంగా, కట్టుకునే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి సంతోషము, ప్రేమ, సమాధానాలు కూడా ఇంట్లో ఉండాలంటే ఈ యొక్క జ్ఞానం కలిగిన స్త్రీ వలె మనం కుటుంబాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. అయితే తను ఇంకేం చేసిందో మనం ఇక్కడ ఇంకొంచెం చూద్దాం. 2వ రాజులు 4వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడునని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. ఇక్కడ ఆమె ఏమంటుంది, గేహాజీని పంపించాడు కాబట్టి ఎలీషా వెళ్ళమ్మా అంటే, లేదండి నేను వెళ్ళను, ఈ జీవంతోడు, యెహోవా జీవంతోడు నేను వెళ్ళను, నేను విడవనని చెప్పింది. అప్పుడు ఎలీషా ఆమెతో కూడా పోయినాడు. నెక్స్ట్ చదవండి. గేహాజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయింది. ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేల్కొనలేదని చెప్పాను. ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉన్నట్టు చూసి తానే లోపలకు పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళ వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టాను. తాను దిగి ఇంటిలో యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. అప్పుడు అతడు గేహాజీని పిలిచి ఆ శూన్యమీరాయలని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమె పిలిచాను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఈ కుమారుని ఎత్తుకోమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి తన కాళ్ళ మీద సాష్టాంగపడి
లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. తిను ఈ యొక్క ఆ బాబు చనిపోయినా కూడా వాళ్ళ భర్తకు తను తెలియచేయలేదు, కానీ దైవజనుని వద్దకు పరిగెత్తి వెళ్ళి దైవజనుని కాళ్ళ మీద పడి దైవజనుని తీసుకొని వస్తుంది. ఆ దైవజనుడు వచ్చి ఈ విధంగా ప్రార్థన చేసి ఈ విధంగా చేశాడని మనం ఇక్కడ చదువుతూ వచ్చాం. కాబట్టి తన కుమారుని తిరిగి మరలా తను పొందుతూ వచ్చింది. అయితే తను ఏ విధంగా కలిగి ఉంది అనేది మనం చూసినట్టయితే తను ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. తర్వాత తను మంచి పేరు పొందిన స్త్రీగా ఉంది. ఇతరుల గురించి ఆలోచించే స్త్రీ కాబట్టే తను ఘనమైన స్త్రీగా పేరు పొందుతూ వచ్చింది. ఇతరుల గురించి ఆలోచించేవారు, ఇతరుల కొరకు సహాయం చేసేవాళ్ళు, ఈ విధంగా చేసినందుకు తను ఘనమైనదిగా పేరుగాంచి వచ్చింది. కాబట్టి మనం కూడా ఇతరుల కొరకు సాయం చేసేవారుగా, ఇతరుల యొక్క అక్కర్లు వారు ఏ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరు అక్కర్లు ఉన్నారో ఏంటో మనకు దేవుడు చూపిస్తారు. కాబట్టి మనం ఆ విధంగా వారికి హెల్ప్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి మీ ప్రార్థన పర్వాలని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక బాబు, మీరందరూ చాలాసార్లు విని ఉండొచ్చు మరి. అయితే ఒక బాబు పేపర్స్ అమ్ముకుంటూ ఒక వీధిలో తిరుగుతుంటాడు. అయితే ఆ వీధిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి చాలా దాహం వేస్తుంది. దాహం వేస్తే చాలామందిని అడుగుతారు కానీ ఎవరు ఇవ్వరు. అయితే ఆ అబ్బాయి ఒక ఇల్లు డోర్ కొట్టినప్పుడు ఒక ఆమె నీళ్ళు అడిగినప్పుడు ఆమె ఒక పాల గ్లాస్ తీసుకొని వచ్చి ఇస్తుంది. అబ్బాయి పాలు తాగి ఆ ఇంటిని ఆమెను గుర్తుపెట్టుకొని ఆమె ఇచ్చింది ఆమె మర్చిపోయింది. చాలా సంవత్సరాలు అయింది. ఆ అబ్బాయి చదువుకుంటూ ఈ విధంగా హాలిడేస్ ఉన్నప్పుడు అలా పేపర్లు అమ్ముకుంటూ ఆ విధంగా చదువుకునేవాడు కష్టపడి. అయితే ఒకరోజు ఆ అబ్బాయి చదివి పెద్ద అయ్యాక పెద్ద డాక్టర్ అవుతాడు. ఈమె కొద్ది రోజులు అయ్యాక వయసు వచ్చాక ఈమెకు ఒక క్యాన్సర్ వస్తుంది. ఒకటే ఉంటుంది, ఎవ్వరు ఉండరు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎక్కడ వెళ్ళాలా ఏంటి అని చెప్పేసి చాలా ఆలోచిస్తుంటారు. అయితే పలానా హాస్పిటల్ ఉంది అని అంటే ఆ హాస్పిటల్ తీసుకెళ్తే చాలా బిల్లు ఎట్లా ఏంటి అని అనుకుంటారు. కానీ ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచి వెళ్తుంది. అయితే ఆ అబ్బాయి ఆ కేస్ షీటు అడ్రస్ అది చూసి గుర్తుపడతాడు. తర్వాత డాక్టర్స్కి నర్సెస్ కూడా అందరికీ చెప్తాడు, ఈమెను చాలా బాగా చూసుకోవాలా, మీరందరూ చక్కగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆయన మంచి మందులు రాసి ఆమెకు చాలా బాగా చూసుకొని రోజు వచ్చి కూడా ఆయన పలకరిస్తూ ఉంటాడు. పలకరించిన తర్వాత చాలా బిల్లు వేస్తుంటాడు. బిల్లు వాళ్ళు వేస్తే చాలా బిల్లు వస్తుంది. ఆ బిల్లు వచ్చినప్పుడు ఆయన రూమ్కే పోతుంది అన్నమాట. బిల్లు పోతే ఆయన ఏమంటాడంటే దానిపైన మొత్తం ఆ యొక్క బిల్ పైన రాస్తాడనమాట, గ్లాస్ మిల్క్ పెయిడ్ బిల్ అని చెప్పేసి రాస్తాడు. అంటే ఒక గ్లాస్ మిల్క్తో ఈ బిల్ అంతా కూడా చెల్లిపోయింది అని చెప్పేసి రాస్తాడు. అంటే ఆమె ఏం ఆశించకుండా ఆ రోజు ఎప్పుడో కొన్ని సంవత్సరాలు, ఒక 10-20 సంవత్సరాల కిందట తను ఒక గ్లాస్ పాలే మాత్రం ఇచ్చింది. కానీ తను చేసిన దానికి దేవుడు ఆ అబ్బాయి అంత పెద్ద డాక్టర్ అయ్యాక ఆ అబ్బాయి గుర్తుపెట్టుకున్నాడు. ఈమె అసలు గుర్తుపట్టలేదు, కానీ ఆ అబ్బాయి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు. కానీ చిన్నపిల్లలు పెద్ద అయ్యాక మనం గుర్తుపట్టలేము. ఆమె గుర్తుపట్టదు, కానీ అబ్బాయి గుర్తుపెట్టుకొని ఆమెకు హెల్ప్ చేశాడు. అంటే ఈమె ఏది ఆశించకుండా చేసినప్పుడు, మనం దేవుని బిడ్డలంగా మనం ఏదైతే ఆశించకుండా చేసినప్పుడు దేవుడు మనకి ఏ విధంగా ఎక్కడ ఎలా చేస్తాడో మనకు తెలియదు, కానీ దేవుడే మనకు ఆ విధంగా సాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అయితే ఈ యొక్క ఆమెకు ఆ విధంగా దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు ఏది కూడా ఆశించకూడదు. ఎప్పుడు ఆశించి చేస్తే దాంట్లో మనకి ఏమి ఉండదు. కాబట్టి ఆశించకుండా దేవుని బట్టి మనం ప్రేమించి చేసినప్పుడు మనకు కూడా ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మనము ఈ యొక్క ఎస్తేర్ గురించి కొన్ని చూసుకున్నప్పుడు వస్త్రధరణ విషయంలో ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము 14, 15, 16 ఈ 3 వచనాలు ఎవరైనా చదువు. సాయంత్రం ముందు ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము 14, 15, 16 2వ అధ్యాయం 14వ వచనము 15, 16. ఆమె లోపలికి వెళ్ళి మరుదినం ఉపపత్నులను కాయు రాజు యొక్క చంద్రుడైన జగు అను అతని వశములోనున్న
రెండవ అంతఃపురమునకు తిరిగి వచ్చు. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగా ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున హెబెదు అను సదీవనులలో రాజునగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఓకేనండి, ఇక్కడ వరకు ఆపేసాం. అయితే ఇక్కడ ఎస్తేర్ని మనం ఎస్తేర్ అంటే మీకు అందరికి తెలుసు కదా అర్థము ఏంటి. ఎస్తేర్ అంటే నక్షత్రం అని అర్థం. అంటే మనకు దానియేలు గ్రంథంలో ఏమనుంది, 12వ అధ్యాయం 3వ వచనంలో ఎవరైతే బుద్ధిమంతులైతే ఎవరిని ఆయన తట్టు త్రిప్పుదురో వారందరూ నక్షత్రముల వలె ఉంటారన్నది కదా. ఒకసారి తీసి చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12:3. 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించేది. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలండి. అయితే బుద్ధిమంతులైతే ఎవరైతే అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపిస్తారో వారి గురించి వాళ్ళు ఎలా ఉంటారంట, నక్షత్రాలను పోలిన వారుగా ఉంటారంట. కాబట్టి మనము సువార్త చేయడము, తర్వాత పర్సనల్గా కూడా ఎవరికైనా మనము సువార్త చెప్పి వారి కొరకు మనము వారిని ఆత్మీయంగా వృద్ధిలోనికి తీసుకురావడానికి మనం ప్రయాసపడినప్పుడు మనం బుద్ధిమంతులం అయితే కనుక ఈ విధంగా చేయగలుగుతానట. మనం ఏ విధంగా ఉంటాం, నక్షత్రముల వలె ఉంటాం. ఎస్తేరు కూడా తన యొక్క జాతినే రక్షించుకోగలిగింది. ఎస్తేరు ఏ విధంగా అయితే తను యేసు ప్రభు ఎస్తేరు గ్రంథంలో మనకు ప్రార్థన అని కానీ దేవుడు అనే మాట కానీ లేదు, కానీ కాకపోతే తను ఉపవాసం ఉండి తన చిలకత్తెలతో ప్రార్థన చేసింది కాబట్టి తను అంత పెద్ద అందగత్తె కాకపోయినా తను రాజుకు ఇష్టంగా అయింది. దయా దాక్షిణ్యాలు రాజుతోని తను పొందుకుంటూ వచ్చింది. ఎందుకు పొందింది అంటే తను ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కాబట్టి, దేవుడు కూడా తన ఎడలు ఉన్నాడు కాబట్టి తన యొక్క జాతిని తను రక్షించుకోవడానికి కూడా తను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ యొక్క ఎస్తేరు గురించి మనం చూసుకుంటే ఎస్తేరు ఏమంటారు, నేను నశించిన ఒకసారి మొర్దెకై, ఇవన్నీ కూడా మనకు స్టోరీ చాలా బాగా తెలిసింది కదా అందరికీ. అయితే ఎస్తేరు నేను నశించేదను అని చెప్పి తను రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంటాను. ఒకవేళ ఆ దండము చాపబడకుంటే చంపివేయబడతారని మనకు బైబిల్లో కూడా ఉంది. ఆ దినాలు ఆ విధంగానే ఉండేదంట. అయితే ఎస్తేరు తను తెగించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు యొద్దకు వెళ్తుంది. అప్పుడు రాజు దండం తనకు చాపబడుతుంది. రాని నీ కోరిక ఏంటి, నీ యొక్క ఇదేంటని మనకు 5 అధ్యాయాల్లో 7 అధ్యాయాలు మనకు ఉంటుందన్నమాట. నీకు సగం రాజ్యం మట్టుకైనా ఇస్తాననేసి రాజు అంటుంటాడు. అయితే రాణైన ఎస్తేరు నీ కోరిక ఏంది అన్నప్పుడు ఈ యొక్క హామాను ఈ పగవాడని చెప్పి తను నిదానంగా రాజుకు ఫస్ట్ ఏమేమి చేయాలో తను అన్నీ కూడా చేస్తుంది. ఎందుకంటే విందుకు పిలుస్తుంది. తను ఫస్ట్ విందుకు పిలిచి ఆ విందులో ద్రాక్ష రసము అదంతా కూడా ఇచ్చిన తర్వాత తను అడిగినప్పుడు తను చెప్పినప్పుడు ఆ యొక్క హామాను కూడా తనను బతిమలాడుతూ ఉంటాడు. బతిమలాడుతున్నప్పుడు నా ముందే నువ్వు ఎస్తేరును బలవంతం చేయబోతున్నావు అని చెప్పి ఆ యొక్క హామాను ఏ విధంగా అయితే మొర్దెకై కొరకు ఆ యొక్క కర్రను ఉరి కొయ్యను సిద్ధం చేశాడో అదే ఉరి కొయ్య మీద హామాను పడుతూ వచ్చాడు. అయితే మనము దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు మనం దేవుని కొరకు ఉంటే దేవుడు మన శత్రువులను కూడా ఆ విధంగా చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క హామాను ఏ విధంగా మొర్దెకైని ఇచ్చేయాలనుకున్నాడో అదే ఉరికొయ్య మీద హామాను తన యొక్క కుమారులు 10 మంది కూడా నశించడము జరిగిందనమాట. అయితే ఎస్తేరు ప్రార్థన జీవితాన్ని బట్టి మొర్దెకై యూదుడు కాబట్టి తను హామానుకు వంగక నమస్కారం చేయకని మనం చూస్తున్నాం. అయితే మనము అన్యులకు ఇదిగా ఉండకూడదని మనకి వాక్యంలో మనకు దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అన్యుల యొద్ద ఆ విధంగా ఉండకుండా దేవుని బిడ్డలంగా మనం దేవుని గణపరిచే వారంగా ఉండాలి. దేవుడు ఏమన్నాడు,
మొదటి సమయాలు 30 అధ్యాయంలో కూడా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్నాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవుణ్ణి గణపరిచే వారంగా ఉన్నారు. ఇక్కడ మొర్దెకై దేవుని గణపరుస్తూ వచ్చాడు. కాబట్టి మొర్దెకై తను ఆ యొక్క హామాన్ ఇంటి మీద కూడా పెద్దగా ఉంటూ వచ్చాడు. తర్వాత యూదులందరూ కూడా రక్షింపబడుతూ వచ్చారు. వాళ్ళు పూరీం అనే పండుగ కూడా చేసుకుని ఆ యొక్క దినాన్ని కూడా ఈ క్రిస్మస్ లాగానే వాళ్ళు ఒకసారి చదవండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 10. ఇక్కడ వాళ్ళు పండగలు చేసుకొని గిఫ్ట్స్ పంపించుకుంటారు. చివరి మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమములు విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఇక్కడ మొర్దెకై తన యూదుల కొరకు ఏ విధంగా ఉన్నాడంటే ఇష్టడుగా ఉన్నాడు. మనము అందరికి ఇష్టంగా ఉండాలంటే చాలా కష్టం కదా. కానీ సఖ్యమైతే సమస్త మనుషులకు సమాధానంగా ఉండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనకు చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది అందరితో సమాధానంగా ఉండాలా, అందరికి ఇష్టలుగా ఉండాలంటే బక్సింగ్ అంకుల్ ఈ విధంగా ఉంటూ వచ్చినాడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం అందరితో ఇష్టంగా ఉండాలంటే ఈ మొర్దెకై దేవుని గణపరిచాడు కాబట్టి తను ఆ విధంగా ఉంటూ వచ్చినాడు. మనం కూడా దేవుని గణపరిస్తే ఘనమైన వారంగా ఎంచబడాలంటే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలా. తర్వాత మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారంగా, ప్రార్థించే వారంగా, ఇతరుల కొరకు కూడా మనం ఆలోచించే వారంగా ఉన్నట్లయితే మనం కూడా దేవుని గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరిచేవాడు ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించున్నాడు. ఆమేన్.